సో రమ్య గారు, నెక్స్ట్ మనమైతే ఇంకో నిమ్మ వెరైటీకి వచ్చాము. ఇది బాలాజీ నిమ్మ కదా. సో దీనికి మార్కెట్ ఎలా ఉంటుంది? ఈ ప్లాంట్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? పెస్ట్ తట్టుకుంటుందా? సో యాక్చువల్లీ ఇది కూడా తక్కువ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీనికి. సో ఇందులో కూడా మేము హై డెన్సిటీలో సేమ్ 12 feet 5 feet చేసాం. సో ఈ బాలాజీ వెరైటీకి ఈల్డింగ్ ఎలా ఉంటుంది అంటారు? సో ఇది ఏంటి అంటే నార్మల్ మార్కెట్ లో లైక్ నార్మల్ ఫార్మర్స్ ఏంటి అంటే ఒక 10 tons కానీ తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే 10-15 tons per acre తీసుకొని రావచ్చు అనమాట. బట్ ఇయర్లీ వైజ్ ఇది ఫ్రూటింగ్ ఉంటుంది. సో ఇది కూడా ఇయర్ 3 ఉంటుంది మొత్తం. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు చూసినట్టయితే కనిపిస్తుంది ఇక్కడ ఫ్రూటింగ్ ఉంది. అవును, ఒక దిక్కు ఫ్రూటింగ్ ఉంది, ఇంకో సైడ్ చిన్న చిన్న ఫ్లవరింగ్ ఉంది. అట్ ఎ టైం వచ్చేస్తుంది అనమాట. అసలు గ్యాప్ ఉండదు ఇది ఈల్డ్ రావడానికి. ఓకే, హార్వెస్టింగ్ ఎలా చేస్తూ ఉంటారు? డైలీ ఉంటుంది? డైలీ ఉంటుంది మ్యామ్, డైలీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఈల్డ్ వస్తూనే ఉంటది. సో డైలీ చేయాల్సిందే. ఓకే, పెస్ట్లు ఏం వస్తూ ఉంటాయి ఇప్పుడు బాలాజీ వెరైటీకి? సో నార్మల్లీ ఇది చాలా కొంచెం తక్కువగా పెస్ట్ అటాక్ అవుతుంది ఇందులో. సో ఎక్కువగా ఇన్ కేస్ ఒకవేళ అటాక్ అయింది అంటే స్కేల్ ఇన్సెక్ట్స్ లైక్ ఫ్రూట్ ఫ్లై అలాంటివి ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి. సో ఇందులో డిసీజెస్ ఏంటి అంటే సిట్రస్ క్యాంకర్, తర్వాత గమోసిస్, త్రిప్స్ అవి ఉంటాయి అన్నమాట. వీటికి మరి ఆర్గానిక్ గానే పెంచుతూ ఉన్నారా లేదంటే ఇంకా? సో ఆర్గానిక్ అండ్ పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్గానిక్ అయితే లైక్ జీవామృతం, సో వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటాం. సో ఇంకా నార్మల్ ఫర్టిలైజర్స్ లైక్ ఎన్పీకే డెఫినెట్లీ అప్లై చేస్తూ ఉంటాం. సో డ్రిప్ త్రూ మీరు న్యూట్రిషన్స్ అన్ని ఇస్తామని చెప్తున్నారు. అండ్ పక్కన చూస్తే ప్లాంట్ కి వైట్ కలర్ లో ఏంటది ఒక 2 feet వరకు కూడా అప్లై చేస్తున్నారు. సో ఇది ఏంటి అంటే మొత్తం ఇది సున్నం, క్లోరోపైరిపస్, కాపర్ ఆక్సిక్లోరైడ్ అని చెప్పి ఈ 3 మిక్స్ చేసి అప్లై చేసామన్నమాట. సో ఎందుకు అంటే సాయిల్ బాండ్ డిసీజెస్ ఎక్కువగా కంట్రోల్ చేయడానికి లైక్ త్రిప్స్, మిలీబగ్స్ ఏంటి అంటే కింద నుంచి పైకి అటాక్ అవుతాయి. సో అవన్నీ కంట్రోల్ చేయడానికి అని చెప్పి మేము ఇక్కడ అప్లై చేసామన్నమాట. ఓకే, అండ్ కొన్ని చోట్ల నాకు ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ ఇంకా సమ్ బుట్టలు ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఏంటవి? సో అవి కూడా సమ్ టైప్ ఆఫ్ ట్రాప్స్ అన్నమాట. లైక్ అక్కడ కనిపిస్తున్నాయి పర్మనెంట్ ట్రాప్స్ అని అంటాం. సో ఇందులో ఏంటి అంటే ఎక్కువగా ఫ్రూట్ ఫ్లై ని ట్రాప్ చేయడానికి అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రూట్ ఫ్లై ఎందుకు అంటే నార్మల్లీ ఎక్కడైనా స్ప్రే, ఇప్పుడు ఈ చెట్టులో స్ప్రే చేసినప్పుడు ఫ్లైస్ అనేది ఇంకో చెట్టుకి వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ట్రాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్రాప్స్ లో కొంచెం యూజిన్ ఆయిల్స్, మెథైల్ ఆల్కహాల్ అండ్ దెన్ మెలోథియాన్ అని చెప్పి మిక్స్ చేసి సో అవన్నీ పెడతాం అనమాట. సో అవి ఏంటి ఆ స్మెల్స్ కి ఏంటంటే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్ట్ అయ్యి చనిపోయేసి మేము కలెక్ట్ చేసి పడేస్తాం అనమాట. ఈ ప్లాంట్స్ బాలాజీ వెరైటీ ఎలా అంటే ఒక దిక్కు ఫ్రూటింగ్ ఉంటుంది అండ్ ఇంకోవైపు ఫ్లవరింగ్, ఇలా మనకి 365 days మనకి ఈ ప్లాంట్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇజ్రాయెల్ మెథడ్ లో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ, అలాగే హై రేజ్డ్ అనమాట, హై డెన్సిటీతో ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇలా ఫార్మింగ్ చేయడం వల్ల మనకి బాలాజీలో మొత్తం 365 days మనకి క్రాప్ అనేది వస్తుంది. అలాగే మనకి ఈల్డ్ కూడా చూసుకున్నట్లయితే 20 to 30 tons అనేవి పర్ ఎకర్ వస్తాయని చెప్తున్నారు. వేరస్ కంపేర్ టు నార్మల్ మెథడ్ లో గ్రో చేస్తే కనుక 10-20 tons రావడం కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇక్కడ ఈల్డ్ కూడా డబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ మెథడ్ అండ్ ఈ టెక్నాలజీ వల్ల అంత ఎక్కువగా మనం ఈ ఈల్డ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకా ఈ వెరైటీ వచ్చేసి మనకి ఇండియన్ మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటుందండి. రైతులు ఎక్కువగా దీన్ని ఫామ్ చేస్తూ ఉన్నారు. మనకి ఇండియన్ మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది.